నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. బహుశా ఇలాంటి వారి కోసమే ఈ సామెత పుట్టిందేమో అనిపిస్తుంది. మనిషికి ఆస్తి అంతస్తుల కన్నా భాష చాలా ప్రధానమైనది. మరీ ముఖ్యంగా ఇటువంటి రాజకీయ నాయకులకు భాష చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారిని కోట్లాది మంది అనుసరిస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లోని నేతల తీరు ఒకలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల నేతల తీరు పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. తెలంగాణ నేతల భాష గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ మాజీ మంత్రులు అదేనండి బూతుల మంత్రుల గురించి మాట్లాడుకుందాం. ఎన్నికల ముందు వైసీపీ నేతల భాష, మాట తీరు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు. అధికార గర్వంతో కన్ను మిన్ను కానరాకుండా చిన్న పెద్ద వయస్సు కూడా తేడా లేకుండా మర్యాద ఇవ్వకుండా ఎవరిని పడితే వారిని చాలా ఘోరంగా తిట్టేశారు, అవమానించారు. అందుకు అసెంబ్లీనే వేదిక కావడం చాలా దురదృష్టకరం. అయితే ఎన్నికలు ముగిశాయి. బూతుల నేతలకు అందరికీ బుద్ధి చెప్పారు ఆంధ్ర ప్రజలు. ఎన్నికల ముందు కంచు కంఠాలై మోగిన నోర్లు ఇప్పుడొక్కసారిగా మూగబోయాయి. అవురా, ఇంతలోనే ఎంత మార్పు అని ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. అధికారం అంటే అహంకారం, దర్పం కాదు. అధికారం అంటే గొప్ప బాధ్యతని ప్రజలు మరోసారి గుర్తు చేశారు. ఈ బూతుల మంత్రుల చరిత్ర రాజకీయ నాయకులకు గట్టి గుణపాఠమని చెప్పవచ్చు. ఇప్పుడు నేను వారిని విమర్శించడానికి వీడియో తీయట్లేదు. సో వారి పరిస్థితి ప్రస్తుతం ఇలా మారిపోయింది. అంటే వారు అప్పుడు చేసిన తప్పుకు ఇప్పటికైనా శిక్షను అనుభవిస్తున్నారు. సో ఇప్పుడైనా వారు పశ్చాత్తాపంతో తమ తప్పును తెలుసుకొని ఇక మీదట రాజకీయాలైనా మంచి సభ్యత, సంస్కారం, ప్రజలు మెచ్చేటటువంటి భాష మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలామంది చెప్తుంటారు కంచు మోగినట్లు కనకమ్మ మోగదు అని. అలాగే వీరు కూడా కంచులాగా ఇన్ని రోజులు మోగిపోయారు. అయితే ఇప్పుడు మూగబోయారు. మరి ఇక మీదటైనా వారు మంచి భాష, ప్రజలు మెచ్చేటువంటి సభ్యత, సంస్కారం ఉన్నటువంటి భాష మాట్లాడతారని కోరుకుందాం. ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ పార్టీ అఖండ విజయంతో మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వారిలో ఉన్నటువంటి నేతలు కూడా కొందరు గతంలో మాట్లాడారు. సో వీరు రెచ్చగొట్టింటేనే వారు అలా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే టీడీపీ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని పార్టీ అయితే కొంచెం సభ్యత, సంస్కారం, విలువలు పాటిస్తుందని ఆంధ్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు. మరి చూడాలి ఈసారి టీడీపీ పార్టీ ప్రభుత్వం ఎటువంటి భాషను అవలంబిస్తుందో. ప్రస్తుతానికైతే చాలా చక్కగా పోతున్నాయి ఏపీ రాజకీయాలు. చప్పగా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఉప్పు కారం లేకుండా వంట ఎలా ఉంటుందో అలా ఆంధ్ర రాజకీయాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి గతంలో అన్నది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.